ఈ ఉదయకాలపు ఆరాధన కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప చేత గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని సంరక్షించి మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని ఆయన సన్నిధిలో గడిపే ధన్యత దేవుడు అనుగ్రహించి దేవుని స్తోత్రం. గడిచిన 3 వారాలుగా మనము నూతనమైన సిరీస్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మెలకువ గురించి మనము అనే అంశం మీద వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన 2 వారాల్లో మెలకువ అంటే ఏమిటి, రెండవ అంశము మెలకువ మనకు ఎందుకు అవసరమైనది. మనం 2 భాగాలు మనం చూసాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము ఎలా మెలకువగా ఉండాలి, ఎలాగ మెలకువగా ఉండాలి. అంటే మెలకువగా ఉండడానికి వి నీడ్ టు డెవలప్ ఎ స్ట్రాటజీ. కొన్ని వ్యూహాలు మనకి అవసరమైంది. ఎందుకంటే మెలకువగా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు మనం చేయకపోతే డెఫినెట్లీ మనం పడిపోతాం. ఖచ్చితంగా మనం పడిపోయే అవకాశం ఉంది విశ్వాస జీవితంలో. మెలకువ అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. ఎందుకు మెలకువగా ఉండాలంటే ప్రమాదంలో పడిపోకుండా ఉండడానికి మెలకువ మనకి అవసరమైంది. అయితే ఎలా మెలకువగా ఉండాలి? హౌ టు డెవలప్, హౌ టు కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ వాచ్ఫుల్నెస్. ఏ విధంగా మెలకువ కలిగి ఉండుటనే ఒక అలవాటుని మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో అలవాటు చేసుకోవాలి. అవసరం మనందరికీ? చెప్పట్లేదు ఎవరన్నా? అవసరమా? గట్టిగా చెప్పాలి. అవసరం. అయితే మన విశ్వాస జీవితంలో మనం పడగొట్టడానికి, మన ఆత్మీయ జీవితంలో ఇబ్బందులు పెట్టడానికి 3 రకాలుగా మనల్ని శోధిస్తుంటాయి. ఒకటి లోకం. ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టింగ్ అస్. లోకం మనం అనునిత్యం కూడా ఆకర్షిస్తూనే ఉంటుంది. లోకములో పడవేయాలని, ఇన్ఫ్యాక్ట్ లోకాధికారి సాతాను. లోకం అతని చేతుల్లో ఉంది. అదేవిధంగా ఆ సాతానికి కొంతమంది సైన్యం ఉంటారు. ఆ సాతాను యొక్క తంత్రాలతో మనల్ని పడగొట్టడానికి, మనల్ని బంధించడానికి, మనల్ని నాశనం చేయడానికి వాడు కూడా అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మూడో శత్రువు ఎవరు మూడో శత్రువు? ఒక శత్రువేమో లోకము, రెండో శత్రువు సాతాను, మూడో శత్రువు ఎవరు? మన శరీరమే. మన శరీరం మనతోటే ఉంటుంది, మనతో ఫైట్ చేస్తుంది. మన శరీరం మనతోటే ఉంటుంది, ఈ శరీరం మనతో ఫైట్ చేస్తూ ఉంటుంది. మరి శరీరంతో ఫైట్ చేయాలి కదా మనం, శరీరంతో పోరాటం చేయాలి కదా మనం. ఆ శరీరంతో పోరాటం చేయాలంటే మనకు కూడా కొన్ని స్ట్రాటజీస్ అవసరం అండి, కొన్ని ప్రణాళికలు అవసరం, కొన్ని వ్యూహాలు మనకి అవసరం. గడిచిందేలా మనం చెప్పుకున్నాం, లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ, ఒక ప్రయాణం. ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇట్స్ లాంగ్ జర్నీ. మారథాన్ రేస్ అని అంటాం కదా, మారథాన్ రేస్. ఈ మారథాన్ రేస్లో పరిగెట్టాలంటే ముందుగా అవగాహన ఉండాలి వాళ్ళకి. ఆ మారథాన్ రేసు అన్ని కిలోమీటర్లు పరిగెట్టాలంటే వాళ్ళకి ఖచ్చితంగా అవగాహన, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాలి అవగాహన ఉండాలి. ఆ కిలోమీటర్లు పరిగెట్టడానికి శక్తి కావాలి, అన్ని కిలోమీటర్లు పరిగెట్టడానికి శక్తి కావాలి, దానికి ప్రాక్టీస్ కావాలి. అప్పుడు మాత్రమే అది సాధించుకోవాలి. అంతేగాని మనం ఒక్క రోజులో హుస్సేన్ బోల్ట్లు అయిపోయాం. ఒక్క రోజులో మనం హుస్సేన్ బోల్ట్లు అయిపోయాము. కాబట్టి ఈ విశ్వాసయాత్రలో ప్రయాణం చేస్తున్న మనము, పోరాటం చేస్తున్న మనము, యుద్ధం చేస్తున్న మనము, ఈ ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉంటూ మనం ముందుకు వెళ్ళాలంటే
కొన్ని వ్యూహాలు మనకు కావాలి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కొన్ని వ్యూహాలు, కొన్ని స్ట్రాటజీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. దేవుని వాక్యం నుంచి కొన్ని స్ట్రాటజీస్, కొన్ని వ్యూహాలు ఈరోజు మనము చూడబోతున్నాం. మొట్టమొదటి వ్యూహం మనం చూసినట్లయితే మన హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయాసపడాలంట. అది మొదటి వ్యూహం. మొదటి స్ట్రాటజీ ఏంటంటే, మన శత్రువు మన శరీరం అన్నాం కదా, మన హృదయం ఘోరమైన వ్యాధి కలది. మన హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఈ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో మన హృదయం తెలియదు. మన హృదయానుసారంగా మనం వెళ్ళిపోతుంటాం. హృదయం కమెంట్ చేసిన రీతిగా, హృదయంలో ఉన్నదాన్ని బట్టి మనం ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే అయితే హృదయాలోచనలు మనుషుని వశం, మన విషయంలోనే ఉన్నాయి. అయితే చక్కగా మనం దాన్ని మంచి క్రమంలో నడవాలంటే అది మన విషయంలో లేదని దేవుని వాక్యం ఇర్మియా గ్రంథంలో మనకి సెలవిస్తుంది. కాబట్టి మన హృదయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే హృదయాన్ని తెలుసుకుని బట్టే కదా మన హృదయాన్ని సరి చేసుకోగలం, మన జీవితాన్ని. అది తెలియకుండా ఎలా సరి చేసుకుంటాం? నీ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ నీకు తెలియాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రాబ్లం అడుగుతారా, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని చెప్పి? లేకపోతే 100 టెస్టులు చేస్తాడు. నీ ప్రాబ్లం చెప్పకపోతే గుండె ప్రాబ్లమో, కాలు ప్రాబ్లమో, చెయ్యి ప్రాబ్లమో, తల ప్రాబ్లమో ఏదో చెప్పాలి కదా. ఆ ప్రాబ్లంతో నువ్వు వాడికి వెళ్ళినప్పుడే ఆ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసి దాన్ని రీసెర్చ్ చేస్తారు, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, దానికి సంబంధించిన ట్రీట్మెంటు ఇస్తూ ఉంటారు. అట్టి రీతిగానే మన హృదయాన్ని మనం పరిశోధించుకోవాలి, మన హృదయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం అదే సెలవుస్తుంది. హగ్గయ గ్రంథము 1వ అధ్యాయము, హగ్గయ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొని. మీ ప్రవర్తన, మన ప్రవర్తన గురించి ఆలోచించండి. మీ ప్రవర్తన ఎలా ఉందో మనకు తెలుసు, మన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు కదా, బయట వాళ్ళకన్నా. అంతే కదా, మన జీవితం ఎలా ఉందో బయట వాళ్ళకన్నా మనకు బాగా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన గురించి ఆలోచించు, నీ ప్రవర్తన గురించి నువ్వు. మరలా చెప్తున్నాడు దేవుడు, మరలా 7వ వచనం చూసినట్లయితే, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుటి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మన మొదటి వ్యూహంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రవర్తన గురించి మనం ఆలోచించాలి. నీ బిహేవియర్ ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపులు, ఇవన్నీ గురించి నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆలోచించకుండా నీ జీవితంలో ఏది సరి చేసుకుని నీకు ఎలా తెలుస్తుంది కదా. నువ్వు ఎప్పుడైతే నీ బలహీనత నువ్వు తెలుసుకుంటావో ఆ బలహీనత నువ్వు సరి చేసుకోగలవు. నీ బలహీనత నువ్వు తెలుసుకోలేదనుకో, నువ్వు ఎప్పటికీ సరి చేసుకోలేవు. నీ బలహీనత నువ్వు ఎప్పుడు తెలుసుకోలేదనుకోండి, నువ్వు ఎప్పుడు సరి చేసుకోలేవు. కొంతమంది సందర్భాల్లో చాలామంది చెప్తుంటారు, నాకు షార్ట్ టెంపర్నెస్ ఎక్కువ అండి, నేను త్వరగా మాట్లాడుతుంటాను, త్వరగా నేను కోపడుతుంటాను. ఇట్స్ ఎ వీక్నెస్. ఆ వీక్నెస్ని అధిగమించాలంటే ఫస్ట్ వీ షుడ్ నో దట్, వీ షుడ్ రియలైజ్. మనం ఏం చేయాలి? రియలైజ్ అవ్వాలి. వీ నీడ్ టు అడ్మిట్ అవర్ మిస్టేక్స్. మన యొక్క తప్పులను మనము అంగీకరించగలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో అది అంగీకరించలేకపోవడం వల్ల సరి చేసుకోలేము. మన తప్పులు మనం అంగీకరించుకోలేకపోవడం వల్ల ఎవరి దగ్గర అడ్మిట్ చేయవసరం లేదండి. ఎవరి దగ్గర మనం అడ్మిట్ చేసుకోలేదు. ఫస్ట్ వీ షుడ్ నో యువర్ వీక్నెస్. మన వీక్నెస్ని మనం తెలుసుకోవాలి. మన వీక్నెస్ని మనం తెలుసుకుని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దెన్ ఓన్లీ వీ కెన్ రియలైజ్ అన్నమాట. అప్పుడే రియలైజ్ అవ్వగలం. దెన్ ఓన్లీ వీ కెన్ కరెక్ట్ అవర్ బిహేవియర్. కాబట్టి మొట్టమొదటి మనం చూసినప్పుడు మొదటి వ్యూహం ఏంటంటే, మన హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడి మన హృదయాన్ని సరి చేసుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి, మన ప్రవర్తన సరి చేసుకోవాలి.
ఇందుకే దేవుడు మనల్ని చెడ్డవారిగా చనిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఒక వ్యక్తి చెడ్డవాడిగా చనిపోవడం దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. మన భారతదేశంలో శిక్షలు విధిస్తారు కదా, ఎంత తప్పు చేసినా సరే యావజీవ కారాగార శిక్ష, మరణ శిక్ష అంటున్నారు. రీసెంట్గా కూడా మనం కేసుల విషయంలో మనం చూసాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఆ భారత శిక్ష ఆ స్మృతిలో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ వ్యక్తికి పరివర్తన కావాలి, ఆ వ్యక్తి చనిపోయే లోపు పరివర్తన కావాలి, తను తెలుసుకోవాలి తన తప్పుని అని చెప్పి. రీసెంట్గా నేను చిన్న వీడియో చూసాను. ఆ వీడియోలో జైల్లో నుంచి రిలీజ్ అయిన వారు వాళ్ళ మనోభావాలు చెప్తున్నారు. నేను చాలా ఆవేశంలో నేను తప్పు చేశాను, 14 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను, ఇంక మరలా అటువంటి తప్పులు నేను చేయను, నా మంచి ప్రవర్తన బట్టి నన్ను ఇప్పుడు రిలీజు చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, హెస్కేలు గ్రంథము అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణమునందక ఆవశ్యముగా బ్రతుకును. చూసారా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆ ముందు 23వ వచనంలో ఒకసారి చూసినట్లయితే దాని కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము. చూసారా, ఒక చెడ్డవాడిగా చనిపోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ ద క్రియేటర్. దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నువ్వు నశించిపోవడం, నువ్వు ఒక పాపిగా చనిపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టము. మనుషులు అయితే అలా అనుకుంటారు కదా. మనుషులు ఏమనుకుంటారంటే, తప్పు చేశాడు కాబట్టి వెంటనే చనిపోవాలి, తప్పు చేశాడు కాబట్టి వెంటనే పనిష్మెంట్ అతనికి దొరకాలని. దేవుడు అలా ఆలోచించట్లా. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషమో కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం అని చెప్తాడు. కాబట్టి మనందరం కూడా మనం ఈ పాప స్థితిలో చనిపోవడం ఏమాత్రం ఆయనకి ఇష్టం లేదు. ఈ దుష్ట కార్యాలు చేస్తూ చనిపోవడం ఏమాత్రం ఆయనకి ఇష్టమో లేదు. మన ప్రవర్తన మార్చుకున్నట్టే ఆయనకి ఇష్టము అని చెప్తున్నాడు. అందుకే ఈరోజు మనం ఏం చేయాలంటే, మనం డెవలప్ చేసుకోవాల్సిన, కల్టివేట్ చేసుకోవాల్సిన మొదటి స్ట్రాటజీ ఏంటంటే, మన హృదయమును తెలుసుకుంటే ప్రయాసపడాలి. మన హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయాసపడి దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం ఆ యొక్క 18వ వచనంలో మనం చూసినప్పుడు, 28వ వచనం చూసినప్పుడు, అతడు ఆలోచించుకుని తన చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక. చూసారా, అతను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని కూడా అతడు చేయక మానెను గనుక అతడు మరణమునందకుండా ఆవశ్యముగా బ్రతుకును అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను కూడా ఆత్మీయంగా పాప స్థితిలో చనిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నేను కూడా మన స్థితిని తెలుసుకుని, మన ప్రవర్తన తెలుసుకుని, మన హృదయాన్ని తెలుసుకుని దాన్ని సరిదిద్దుకున్నప్పుడు దేవుని కృపను పొందుకుంటాము. దేవుని దయను, దేవుని క్షమాపణను మనం పొందుకుంటాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మొట్టమొదటగా మెలకువగా ఉండడానికి మొదటి వ్యూహం ఏంటంటే, మన హృదయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయాసపడి మన బలహీనతలను సరి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. అది మొదటి వ్యూహం. రెండవ వ్యూహం మనం చూసినట్లయితే, మన ఆత్మలను సంరక్షించుకోవడానికి కొన్ని ప్రాకారాలు మనం కట్టుకోవాలి. దేశాలు పూర్వకాలంలో కోటలు కడుతుండేవారు కదా, పెద్ద పెద్ద కోటలు. ద చైనా వాల్ చాలా ఫేమస్ కదా, మనందరికి బాగా తెలుసు. వింతల్లో ఒక వింతగా మనం చెప్తుంటారు ప్రపంచంలో. అంటే ఆ దేశం చుట్టూ కూడా ఆ వాలు, ఆ చైనా దేశాన్ని సంరక్షించుకోవడానికి ఒక రాజు కట్టాడు. అది చాలా ఎత్తైనది, చాలా వెడల్పైనది, చాలా బలమైనది. దాని మీద వారి సైన్యం నించు ఉంటారు. వారు ఎప్పుడూ కూడా కాపలా కాస్తూ ఉంటారు. ఆ దేశాన్ని శత్రువుల చేతి నుంచి సంరక్షించుకోవడానికి, వారి దాడి నుంచి సంరక్షించుకోవడానికి వారు అటు రీతిగా
ఆ యొక్క ప్రాకారంలో కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మ కూడా మనం కొన్ని ప్రాకారాలు, కొన్ని గోడలు కట్టుకోవాలి. మనం కొన్ని గోడలు కట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో అటు రీతిగా మనం గోడలు కట్టుకోలేదనుకోండి, కొన్ని బౌండరీస్ మనం ఏర్పాటు చేసుకోలేదనుకోండి, మనకి ఇంకా మన జీవితానికి విచ్చలవిడి జీవితం అయిపోతుందన్నమాట. అంటే ఇంకా ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలియదు, ఎలా మాట్లాడుతామో తెలియదు, ఎలా జీవిస్తామో తెలియదు. ఒక క్రమశిక్షణ మన జీవితంలో ఉండదు. అసలు మామూలుగానే ఎంతో భక్తి శ్రద్ధలతో మనం జీవిస్తున్నప్పుడే సాతాను ఇంకా మనల్ని అటాక్ చేస్తున్నాడు, సాతాను మనం పడగొడుతున్నాడు, సాతాను మనల్ని నాశనం చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ప్రాకారాలు లేకపోతే నీ జీవితం ఉంటే ఒకసారి ఆలోచించండి. నీ జీవితానికి, నీ ఆత్మను సంరక్షించుకోవడానికి నువ్వు ప్రాకారాలను కట్టుకోవాలి. నువ్వు కట్టుకోవాలి. ఆ ప్రాకారాలను కట్టుకున్నప్పుడు ఆ ప్రాకారం నీ ఆత్మను సంరక్షిస్తుంది. సాతాను వచ్చి నిన్ను అటాక్ చేస్తున్నప్పుడు ఆ ప్రాకారము నిన్ను సంరక్షిస్తుంది అనే విషయాన్ని గమనించండి. అందుకే నా జీవితాన్ని మనము భద్రపరుచుకోవాలి, సంరక్షించుకోవాలి, మనము దాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. వాక్యం సెలవిస్తున్న రీతిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు చూసినప్పుడు మనం ఒక హృదయం గురించే మాట్లాడుకుంటున్నాం. మనం భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేవును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కొనిరెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకనెను ఎడమ తట్టుకనెను తిరగకము. నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఈ మాటలు మనం చూసినప్పుడు హృదయంతో పాటు మన నోటిని, మన పెదవుల్ని, మన కంటిని, మన పాదముల్ని అన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నిటికీ కూడా మనం బౌండరీస్ వేసుకోవాలి. అన్నిటికి కూడా మనం ప్రాకారం కట్టుకోవాలి. మన కంటికి కూడా మనం ఏం చేయాలి? ప్రాకారం కట్టుకోవాలి. ఏది చూడాలి, ఏది చూడకూడదు. ఈరోజు మనకి సోషల్ మీడియా, దానికి ఎవరు అతీతులు కాదు. ఈరోజు మొబైల్, చర్చిలో కూర్చొని కొంతమంది మొబైల్ చూస్తుంటారు అనుకోండి, అది చాలామంది కొంతమంది ఉన్నారు. చర్చిలో కూర్చున్నా కూడా ఇంకా టెంప్టేషన్ అనమాట, అలా చేయాలా వెళ్ళిపోతుంది ఉంటుంది. ఆఫీస్లో కూర్చున్నా మొబైలే, లేకపోతే వర్క్ ప్లేస్లో కూర్చున్నా. అంటే ఈరోజు సోషల్ మీడియా చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. దానికి ఎవరు అతీతులు కానే కాదు. ఆ సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, వాట్ నాట్, ఇంకా చాలా ఉన్నాయి కదా మనకు తెలిసిన పాపులర్గా. వాట్సాప్, ఇవే మనం వాడుతున్నాం. ఇంకా చాలా వాడుతున్నారు చాలామంది. ఇంకా చాలామంది చాలా రకాలుగా చాలా వాడుతున్నారు. దీనన్నిటి వల్ల మన ఆత్మీయ జీవితం నష్టపోతుంది. సమయం దొంగిలించబడుతుంది. మలినమైన ఆలోచనలు, తలంపులు మన హృదయంలోనికి వెళుతున్నాయి. ఈ చెడ్డ సమాచారం అంతా కూడా ఇక్కడకు మనము పంపిస్తున్నాము. మనందరం కూడా ఆత్మీయంగా మనందరం కూడా మరి చెడిపోవడానికి ఈ సోషల్ మీడియా అనేది చాలా చాలా కారణం అనే విషయాన్ని ఇదేనని ఇక్కడ ఉన్న మనందరం కూడా గమనించాలి. కాబట్టి అందుకే మనం అన్నిటికీ కూడా బౌండరీస్ వేసుకోవాలి. అన్నిటికీ మనం ప్రాకారాన్ని కట్టుకోవాలి. అది కట్టుకోకపోతే హృదయానికి ప్రాకారం కట్టుకోవాలి, నోటికి ప్రాకారం కట్టుకోవాలి, కంటికి ప్రాకారం కట్టుకోవాలి, మన కాళ్ళకు ప్రాకారం వేసుకోవాలి, మన చేతులకు, అన్నిటికి కూడా మనం ప్రాకారం వేసుకోవాలి. అన్నిటికీ మనం ఫెన్సింగ్ వేసుకోవాలి. వేసుకోకపోతే దానివల్ల మనమే నష్టపోతాం. మనం సంరక్షించుకోవాలి కదా. హృదయాన్ని భద్రం చేసుకోవాలి, మన కంటిని భద్రం చేసుకోవాలి, మన ఆలోచన భద్రం చేసుకోవాలి, మన చేతులను భద్రం చేసుకోవాలి, కాళ్ళను భద్రం చేసుకోవాలి, మన నోటిని భద్రం చేసుకోవాలి. ఇవన్నిటిని కూడా ఇక్కడ చదవబడిన మాటలన్నింటిలో చూసినప్పుడు మన యొక్క ఆత్మను సంరక్షించుకోవాలంటే అన్నిటికీ మనం ప్రాకారము వేసుకోవాలి. భక్తులైన వారు అట్రీతిగా వారు ప్రాకారాన్ని వేసుకున్నారు.
భక్తులైన వారు అట్టి రీతిగా ప్రాకారం వేసుకున్నారు. మరి భక్తుడైన యోబు అంటున్నాడు, యోబు గ్రంథము 31:1 చూసినట్లయితే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగ చూస్తున్నాను. ఈయన ఒక ప్రాకారం వేసుకున్నారు. ఎవరు? భక్తుడైన యోబు. నేను కన్యకను నేను ఎలాగూ నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు. ఈరోజు మనందరం కూడా ఒక నిబంధన చేసుకోవాలి. నేను మొబైల్ వాడతాను కానీ అశ్లీలమైన వాటిని చూడను, చెడు చూడను, చెడు వాటిని ఎక్స్ప్లోర్ చేయను. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం నేను తీసుకోవాలి. దానికి నువ్వు ఒక ప్రాకారం వేసుకోవాలి. దానికి ఒక ప్రాకారం మనము వేసుకోవాలి. ఇక్కడ భక్తులైన యోబు అట్టి రీతిగా ప్రాకారం వేసుకున్నాడు. యోబు ఒక కవినెంట్ చేసుకున్నాడు. నా కంటితో నేను ఒక నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను చూడను అని చెప్పి. అంటే ఈ లోకంలో అశ్లీలమైన వాటిని చూడకూడదు. యూట్యూబ్లో నువ్వు ఎంత టైం చూస్తున్నావు ఒకసారి ఆలోచించి. ఫేస్బుక్లో నువ్వు ఎంతసేపు చూస్తున్నావు, ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు చూస్తున్నావు, నువ్వు చెడ్డ సమాచారం ఎంతసేపు చూస్తున్నావు, నువ్వు ఎంత సమయాన్ని దొంగిలిస్తుంది ఆ సమయం. దాంతోపాటు నీ హృదయంలో ఎంత చెడ్డ సమాచారం వెళ్తుంది, నీ హృదయంలో ఎంత చెడ్డ సమాచారం వెళ్తుంది. అంటే మనిషి ఈజీగా చెడిపోవడానికి ఒక మొబైల్ చాలు. ఇంకా ఒక మనిషి ఈజీగా చెడిపోవడానికి ఒక మొబైల్ చాలు. కాబట్టి మన కంటికి మనం ప్రాకారం వేసుకోవాలి. యోబు భక్తుడు ఎట్టి రీతికి అయితే, నా కంటికి ఒక నిబంధన నేను చేసుకున్నాను, నేను కన్యకను చూడను అని చెప్పి మరి అక్కడ భక్తుడైన యోబు ఒక నిబంధన చేసుకున్నాడు. అదేవిధంగా కీర్తనగాడు దావీదు 119:37 చూసినట్లయితే, కీర్తన 119:37, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పి వేయము, నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికింపు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పేసుకోవడానికి మనం ప్రాకారం కట్టుకోవాలి. ఆ చెడ్డది వస్తున్నట్లయితే మన మొబైల్లో చెడ్డవి వచ్చేవి అని తీసేయండి. అన్నీ కూడా చెడ్డవి ఏదైతే వచ్చేవి ఉన్నాయో అనుకోండి, అవి తీసేసుకోండి, అవి కట్ చేసేయండి. ఆ విధంగా మీరు కవినెంట్ చేసుకోకపోతే, ఆ విధంగా మీరు ఒక ప్రాకారం కట్టుకోకపోతే, ఆ చెడు మీ హృదయంలోనికి, మీ జీవితంలోనికి వెళ్ళి అది మిమ్మల్ని నాశనము. ఎవరో వచ్చి మనం చేయవసరం లేదు, ఎవరో వచ్చి మనం ప్రేరేపించవసరం లేదు. ఆ ఒక్క మొబైలే చాలు. కానీ వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండడానికి మనం ప్రాకారం వేసుకోవాలి, గోడను మనం కట్టుకోవాలి. అదేవిధంగా కీర్తన 141:3 చూసినట్లయితే, కీర్తన 141, యెహోవా మూడు వచ్చింది చూడండి, సారీ, 41:3. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే మనం ఇక్కడ మన నోటికి కూడా మనము ఫెన్సింగ్ వేసుకోవాలి. మన నోటికి కూడా మనం ఫెన్సింగ్ వేసుకోవాలి. మన నోటికి ఫెన్సింగ్ వేసుకున్నప్పుడు ఏంటంటే బయటివి లోపల రావు, బయటివి లోపలికి రావు, ఈ లోపల ఉన్నాయి బయటికి రావు. అంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మనం లాక్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మనం లాక్ తీసుకోవాలి. లాక్ వేసుకుంటే కొద్దిగా ఈజీగా, మనం అంత ఫాస్ట్గా తీయలేం కదా. ఇదిని లాక్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా తీయలేం కదా. ఓపెన్గా ఉందనుకోండి ఎప్పుడైనా బయటకు వచ్చేస్తుంటాయి. ఓపెన్గా ఉందనుకోండి ఆలోచన లేకుండా మాట్లాడుతుంటాం. అందుకే ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్నాడంటే, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమని చెప్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా మన నోటిని మనం కాచుకోవాలి. మన నోటికి ఒక ఫెన్సింగ్ మనం వేసుకోవాలి. మన నోటి నుంచి ఏదొస్తే అది మాట్లాడకూడదు. ఏదొస్తే అది మాట్లాడడానికి మన నోట్లోంచి చెడు మాటలు వస్తున్నాయి, చెడ్డ మాటలు, అశ్లీలమైన మాటలు, సర్కాస్టిక్గా మాట్లాడే మాటలు, ఇతరులను బాధ పెట్టే మాటలు, దేవునికి ఇష్టం లేని మాటలు మన నోటి నుంచి వస్తున్నాయేమో. మన నోటిని మనము భద్రం చేసుకోవాలి, మన మాటలు మనము కాపు కాసుకోవాలి. కాబట్టి మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి, మన కంటికి మనం భద్రం చేసుకోవాలి, ప్రాకారం వేసుకోవాలి, మన నోటికి మనము ప్రాకారం వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వినేదానికి కూడా మనం వినేదాన్ని కూడా మంచినే వినాలి. ఆ మంచి ఏంటంటే సువార్తను వినాలి. వినడం వల్ల విశ్వాసం కదా. అది ఏది? క్రీస్తు మాటలు. క్రీస్తు మాటలు అంటే వినేవన్నీ కూడా వినద్దండి. ఈ లోకంలో చాలా చెత్త సమాచారం ఉంది, చాలా చెడు సమాచారం ఉంది. అన్నీ వినకండి. అవన్నీ వింటే మనిషి ఆలోచనలంతా కూడా పాడైపోతాయి. అవన్నీ విన్నప్పుడు మనిషి ఆలోచనలన్నీ కూడా పాడైపోతాయి. అన్నీ వినకండి.
ఏది మనకు అవసరమో అదే వినాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకసువార్త 8వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, లోకసువార్త 8వ అధ్యాయము మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడి అని చెప్పాను. కలిగిన వాటిని ఇయ్యబడను, లేనివాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడి. మీరు ఎలాగూ వినుచున్నారో అంటే మనం ఏం వింటున్నాము, ఏ సమాచారం వింటున్నాము, ఏది మనకు అవసరమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది మన ఆత్మనికి అవసరమైంది, ఏది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడింది, అది వినడానికి మనం ప్రయత్నము చేయాలి. మీరు ఏం వింటున్నారో అది చూచుకునుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మన చెవికి ప్రాకారం వేసుకోవాలి, కాళ్ళకు ప్రాకారం వేసుకోవాలి, మన కంటికి, మన హృదయానికి, మన నోటికి మనం ప్రాకారము వేసుకోవాలి. ఎందుకంటే లోకంలో ఉన్నది ఏంటంటే అంతా కూడా పాపంతో నిండి ఉంది. లోకమంతా కూడా దేనితో నిండింది? యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం చూసిన లోకంలో ఉన్నదేంటి? నేత్రాస, శరీరాస, జీవపుటంబము లోకంలో ఉన్నది. కాబట్టి అవి మనల్ని పాడు చేస్తాయి. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా సంరక్షించుకోవడం ఏం చేయాలంటే మనం ప్రాకారం కట్టుకోవాలి. అంటే మన ప్రాకారము కట్టుకోవాలి. ఎప్పుడైతే బౌండరీస్ కట్టుకుంటామో అప్పుడు ఆ బౌండరీస్ నుంచి మనం బయటకు ఈజీగా రాలేం. ఆ బౌండరీస్ కట్టుకున్నప్పుడు నేను మాట్లాడకూడదని మీరు లాక్ చేసుకున్నాను అనుకోండి, ఎప్పుడు పెడితే అప్పుడు మాట్లాడలేరు కదా. లాక్ తీసుకోవాలి. ఆ లాక్ తీసుకున్న ఆలోచిస్తారు, అరే నేను అన్నీ మాట్లాడకూడదు, నేను దేవుని పెట్టిన కాబట్టి నేను అన్నీ మాట్లాడకూడదు. ఎప్పుడైతే నీ కంటికి నువ్వు ప్రాకారం వేసుకున్నావు అనుకో, నువ్వు అన్నీ చూడవు. ఎప్పుడు అవసరమో అప్పుడే చూస్తావు, ఏది అవసరమో అదే చూస్తావు. నీ చెవికి కూడా అంతే. అన్నిటికీ నువ్వు ప్రాకారం వేసుకున్నప్పుడు, అన్నిటిని కూడా నువ్వు భద్రం చేసుకుంటున్నప్పుడు, అన్నిటికీ కూడా నువ్వు ఫెన్సింగ్ వేసుకుంటున్నప్పుడు నీ ప్రవర్తన అది నీ ఇష్టానుసారంగా చేయవు. నువ్వు ఒక క్రమమైన రీతిలో నీ జీవితాన్ని ముందు నువ్వు నడిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవ వ్యూహం చూసినట్టయితే మన ఆత్మను సంరక్షించుకోవడానికి ప్రాకారం మనం కట్టుకోవాలి. రెండవ వ్యూహం. మూడవ వ్యూహం చూసినప్పుడు మన హృదయమును సువార్తతో నింపుకోవాలి. మన హృదయం ఏం చేశారంట? సువార్తతో నింపుకోవాలి. మనందరికీ తెలిసిన వాక్యమే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అంటే వారి నోట్లోంచి చెడు విషయాలు వస్తున్నాయనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? హృదయంలో అదే ఉందని అర్థం. ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ ఇండికేట్స్ అ పర్సన్ టాకింగ్ నాన్ సెన్స్ అనుకోండి, దాని క్లియర్ అర్థం ఇండికేషన్ ఏంటంటే తన హృదయంలో అదే ఉందని అర్థం. ఒక వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు, క్లియర్లీ ఆబ్వియస్లీ వీ కెన్ నో దట్ హృదయంలో అయ్యే నిండి ఉన్నాయి. నీ హృదయంలో వాక్యం నిండి ఉందనుకోండి, నీ హృదయంలో సువార్త నిండి ఉందనుకోండి, నీ హృదయం నుంచి ఏదో వస్తుంది? నీకు మంచి ధన నిధిలోంచి మంచి విషయాలే కదా బయటకు వస్తాయి. అంటే నీ హృదయంలో ఏం చేసుకోవాలి? సువార్తతో నింపుకోవాలి. ఇది మూడో వ్యూహం. ఇది మూడో వ్యూహం ఏంటంటే నీ హృదయాన్ని సువార్తతో, అంటే సువార్త అంటే మంచి వాక్యము, దేవుని యొక్క వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంలో మంచి వాక్యముతో నింపుకుంటావో ఖచ్చితంగా నువ్వు చెడు చేయవు, నువ్వు పాపం చేయవు, చెడ్డక్రియలు నువ్వు చేయవు. అదే కదా భక్తులను దావీదు సెలవిస్తున్నాడు. కీర్తన 119:11 చూసినప్పుడు, కీర్తన, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మన జీవితంలో పాపం చేయకుండా ఉండడానికి ఏం చేయాలంటే హృదయంలో వాక్యంతో నింపుకోవాలి. ఆల్వేస్ డౌన్లోడ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి డౌన్లోడ్ చేసుకోండి. చెడ్డ విషయాలు వద్దు, సోషల్ మీడియా వద్దు, మనకి యూట్యూబ్లో నుంచి సమాచారం మనకొద్దు, ఇన్స్టాగ్రామ్లో ఉన్న సమాచారం మనకొద్దు, అవేమి కూడా మనకి ఫేస్బుక్లో ఉన్న సమాచారం మనకొద్దు, రీల్స్లో ఉన్న సమాచారం మనకొద్దు. మనకు కావాలి దేవుని వాక్యం. ఈ వాక్యంతో ఇక్కడ నింపుకోవాలి. ఈ వాక్యంతో ఎప్పుడైతే మనం నింపుకుంటున్నామో, వాక్యంతో ఎక్కువగా నింపుకుంటున్నామో, మన ఆత్మీయ జీవితంలో సరిగా ప్రవర్తిస్తాం. మనం మాటలు బాగా వస్తాయి, ప్రవర్తన బాగుంటుంది, క్రియలు బాగుంటాయి, మన నడవడిక బాగుంటుంది. కాబట్టి మూడవ వ్యూహం మనం చూసినప్పుడు మన హృదయమును సువార్తతో నింపుకోవాలి. నాలుగవ వ్యూహం మనం చూసినప్పుడు మన ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మపై ఆధారపడాలి. ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మపై మనం ఆధారపడాలి. అంటే శరీరము ఆత్మ కదా, మనలో రెండు ఉన్నాయి కదా, శరీరము ఆత్మ.
ఇఫ్ యు డిపెండ్ అపాన్ ఫ్లెష్, ఆ శరీర కార్యాలు మనకు తెలుసు, చెడు, పాపము అన్నీ కూడా ఈ శరీరం చేయిస్తుంది. కాబట్టి మన శరీరం మీద ఆధారపడకూడదు. ఏ క్రియ చేసినా సరే, ఏ పనులు చేస్తున్నా కూడా దేవుని బిడ్డలైన వారు శరీర క్రియలను మనం నెరవేర్చకూడదు. శరీర క్రియలు మనము నెరవేర్చకూడదు, ఆత్మక్రియలని మనం నెరవేర్చాలి. ఎందుకంటే ఆత్మ దేవుడు అనుగ్రహించింది. ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వారు దేవుని బిడ్డలు కదా. ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా, దేవా నేను ఆత్మీయంగా ఉండడానికి నా ఆత్మను బలపరచు, నేను ఆత్మానుసారంగా జీవించడానికి సహాయం తెచ్చే, నీ సహాయం కావాలి. ఎందుకంటే దేవుని సహాయం కావాలి మనకి. మన ఆత్మానుసారంగా నడవాలంటే అది మన వల్ల అయ్యేది కాదు. అది మన వల్ల అది అయ్యేది కానే కాదు. అందుకే మన ఆత్మను బలపరుచుకోవాలి. మన ఆత్మను మనము బలపరుచుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముగా కుప్రవాసము యొద్దకు చేదు. అంటే మన ఆత్మను మనం సంరక్షించుకోవడానికి మనకు సహాయం కావాలంటే దేవుని సహాయం మనకి చాలా అవసరమైంది. ఆ దేవుని సహాయం మనకి ఎప్పుడైతే ఉంటుందంటే ఆయన మన హృదయంలో జీవిస్తున్నప్పుడు, ఆయన మనలో జీవిస్తున్నప్పుడు, ఎవరు? క్రీస్తు మనలో జీవిస్తున్నప్పుడు, క్రీస్తు సహాయం మనకు ఉంటున్నప్పుడు మన ఆత్మ బలపడుతుంది. మన ఆత్మ ఎప్పుడైతే బలపడుతుందో మన ఆత్మానుసారంగా ప్రవర్తిస్తాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయమనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగాను ప్రేమయందును వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు, జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారం కావాలని ప్రార్థించుచున్నాము. అంటే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, క్రీస్తు మీ హృదయంలో నివసించి మీ ఆత్మను బలపరచుకోవడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. మీ ఆత్మను బలపరచుకోవడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ క్రీస్తు మనలో ఎప్పుడైతే నివాసం చేస్తాడో, ఎప్పుడైతే మనం ఆత్మ పూర్ణులుగా ఉంటామో ఆత్మానుసారంగా నడుస్తాము. అందుకే మీరు ఆత్మ పూర్ణులుగా ఉండి నేను చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5:18 చూసినప్పుడు, మరియు మీరు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. మన ఆత్మపూర్ణులై ఉండడి. ఆ క్రీస్తు ఆత్మ మనలో నివాసం చేస్తున్నప్పుడు, ఆ క్రీస్తు ఆత్మ మన ఆంతరంగిక పురుషుని బలపరుస్తుంది. ఆ క్రీస్తు ఆత్మ ఎప్పుడైతే మనలో నివాసం చేస్తుందో ఆ క్రీస్తు ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను నడిపిస్తుంది. నీకు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క కార్యం అదే కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఏమి చేయాలో బోధిస్తుంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశాడు తన శిష్యులను ఉద్దేశించి. యోహాను సువార్త 14వ వచనం చూసినప్పుడు, యోహాను సువార్త 14వ వచనం చూసినప్పుడు, ఆదరణకర్త అనగా తండ్రి పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేసుకున్నాను. కాబట్టి ఆదరణకర్త అనగా తండ్రి తన నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును అని చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలో నివాసం చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నువ్వు ఏ విధంగా నడవాలో నీకు బోధిస్తుంది, నువ్వు ఏ విధంగా జీవించాలో నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మను బలపరచుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. యోధా పత్రికలో అదే ఉంటుంది కదా. మీరు ఇంటికి వెళ్ళిన రెఫరెన్స్ చూసుకోండి. ఆత్మలో మనం ప్రార్థన చేయడం ఏంటంటే మన ఆత్మను బలపరచుకోవడానికి ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కావాలని ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ మన హృదయంలో మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మంచి మార్గంలోనే మనం నడిపిస్తాడు. సద్విషయాలు చేయడానికే నిన్ను ప్రేరేపిస్తుంటాడు. కాబట్టి సత్క్రియలు చేయడానికే ప్రేరేపిస్తుంటాడు. కాబట్టి మన ఆత్మను అంటే
దేవుని ఆత్మ మనలో నివాసం చేయడానికి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆత్మ నడిపింపు మనకుంటుంది. అది 4వ విషయం. 5వదిగా చూసినప్పుడు, 5వ వ్యూహాన్ని చూసినప్పుడు క్రీస్తు వాక్యములో పట్టుదల కలిగి ఉన్నాడు. వింటాం వాక్యం వింటాం. చాలా సందర్భాలు వాక్యం కూడా వినడానికి కూడా మన టైం లేదు. హాఫ్ అన్ అవర్కి వాక్యం చెప్తుంటాను, లేదా 40 minutes వాక్యం చెప్తుంటాను. యూ డోంట్ హ్యావ్ ఎనీ పేషెంట్ టు లిసన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆల్వేస్ మొబైల్ నుంచి కాల్స్ వచ్చేస్తుంటాయి, మొబైల్లో మెసేజ్లు వచ్చేస్తుంటాయి. బయట నుంచి ఎవరో కొంతమంది కాసేపు ఇక్కడ కూర్చుంటారు, మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోతుంటారు, నడిచేస్తూ ఉంటారు. అంటే వాక్యం వినడానికి కూడా పేషెన్స్ లేదు. గమనించిన వాక్యం చెప్తుంది, నువ్వు ఓపికగా వాక్యం వింటే ఆ వాక్యం నిన్ను సంరక్షిస్తుందంట. మొన్న వారందరూ కూడా గమనించండి, నువ్వు ఓపికగా వాక్యాన్ని వింటేనే ఆ వాక్యం విన్నవారిని దేవుడు కాపాడతాడంట. చాలా సందర్భాల్లో వాక్యం వినడానికి చాలామంది అనాసక్తి అన్నమాట. వర్షిప్లో ఉంటారు, లేదా మ్యూజిక్లో ఉంటారు, కాసేపు కూర్చుంటారు, వేరు పనులు వెళ్ళిపోతుంటారు, డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. విన్న హాఫ్ అన్ అవర్ లేదా 40 minutes కాన్సన్ట్రేట్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపించండి, ఓపికతో వాక్యం వినండి. ఆ ఓపిక మన విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఆత్మీయమైన మెలకువనిస్తుంది. ఆ వాక్యం నిన్ను సంరక్షిస్తుంది, ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. వాక్యం అదే చెప్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము భూనివాసులను రాబో శోధన కాలంలో నేనును నిన్ను, మరలా ఒకసారి, నీవు నా ఓర్పు విషయమే వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. కాబట్టి దయచేసి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధికి వచ్చిన మనం, ఇట్స్ వెరీ ప్రీషియస్ టైం. వాక్యాన్ని చక్కగా వడ్డించి మీకు ఇవ్వడానికి నేను నా ప్రయత్నం చేస్తున్నాను, బై గాడ్స్ గ్రేస్. దయచేసి విన్న వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. విన్న వాక్యం నిర్లక్ష్యము, ఆ వాక్యం నువ్వు వింటూ వాక్యం హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు, అటు రీతిగా నువ్వు మెలకుగా ఉన్నప్పుడు ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. శోధనలో పడిపోకుండా, శ్రమంలో పడిపోకుండా, ఇబ్బందుల్లో పడిపోకుండా ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. కాబట్టి 4వ వ్యూహం చూసినట్లయితే, 5వ వ్యూహం చూసినట్లయితే క్రీస్తు వాక్యంలో పట్టుదల కలిగిన వారంట కొంతమందిని హెచ్చరించగలరు. నీకు వాక్యమే తెలియకపోతే నువ్వు ఎవరిని హెచ్చరిస్తావు? నువ్వు వాక్యంలో స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు ఎవరిని హెచ్చరించగలవు? ఎవరిని నువ్వు క్వశ్చన్ చేయగలవు? ఎవరిని సరి చేయగలవు? అప్పుడు నువ్వు ఎవరికి చెప్పడం సరిపో. నీ వాక్యంలో పట్టుదల లేకపోతే, వాక్యంలో బలంగా లేకపోతే నువ్వు ఎవరిని సరి చేయలేవు, ఎవరిని కూడా నువ్వు బలపరచలేవు. 2 తిమోతి పత్రిక 1:14, తీతు 1:9 చూడండి తొందరగా. 2 తిమోతి 1:14, ఆ మంచి పదార్థమును మనలో నివసించు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నువ్వు ఏదైతే మంచి విషయాల్ని నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావో అది నీలో నివాసం ఉంటూ అది నీలో ఫలించడానికి ఆ పరిశుద్ధాత్మ నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థములు మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన. అంటే ఆత్మను మనం బలపరచుకోవడం చూసారా? ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నీలో మంచి విషయాలు దీంట్లో డౌన్లోడ్ అయినవి ఉన్నాయి కదా, ఈ డౌన్లోడ్ అన్నీ కూడా నీలో ఫలించడానికి, అది నిన్ను కాపాడడానికి దేవుని ఆత్మ ఉపయోగపడుతుంది. ఈ మంచి విషయాలు, ఈ నీలో వాక్యం ఏదైతే ఉందో ఆ మంచి పదార్థాలు నీలో ఫలించి నిన్ను సంరక్షించుకోవడానికి, నిన్ను సరి చేసుకోవడానికి, స్వార్థంలో పడిపోకుండడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ వాక్యం నువ్వు బాగా పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఇతరులను ఖండించగలవు, ఇతరులను సరిచేయగలవు. అది తీతు పత్రిక 1:9. తాము హితబోధ విషయంలో జనులను హెచ్చరించుటకు, ఎదురాడి వారి మాట ఖండించుటకు శక్తి గలవారు అగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బాధను గట్టిగా చేపట్టుకొని వాడినై ఉండవలను. తాను హితబోధ విషయం జనులను హెచ్చరించుటకు, జనులను సరిచేయాలంటే హెచ్చరించడానికి నువ్వు ముందు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ దేవుని వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించి జీవిస్తూ ఉండాలి. కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు బలముగా పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వు బలంగా పట్టుకున్నప్పుడు నువ్వు ఇతరులను కూడా సరి చేయగలవు, ఇతరులను కూడా నువ్వు కరెక్ట్ చేయగలవు. కాబట్టి మనం 5వదిగా చూసినప్పుడు క్రీస్తు వాక్యం పట్టుదల కలిగి పట్టుదలతో ఉండు దేవుని వాక్యం సెలవుస్తుంది. 6వదిగా చూసినప్పుడు దేవునితో నడిచే ఒక క్రమశిక్షణ అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఎవ్రీడే మన జీవితంలో హానోకు దేవునితో నడిచెను, నోవాహు నిందారహితుడిగా తను నడిచిన దేవునితో నడిచెను.
అబ్రహాము దేవునితో నడిచెను. అంటే వారందరూ కూడా కాన్స్టెంట్గా దేవునితో జీవించే ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నారు. అందుకే వారు జీవితంలో దేవునికి ఇష్టమైన వారిగా జీవించారు. అందుకే ఆనోకు మరణం చూడకుండా దేవుడు తీసుకువెళ్ళాడు. నోవాహు నిందారహితుడిగా జీవించాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఆ తరములో నోవాహు మాత్రమే నిందారహితుడిగా ఉన్నాడు. అందుకే నోవాహుతో పాటు తన కుటుంబాన్ని దేవుడు సంరక్షించుకున్నాడు. నోవాహు కూడా దేవునితో నడిచాడు, అబ్రహాము కూడా దేవునితో నడిచినవాడు. అందుకే అబ్రహాము విశ్వాసుల తండ్రిగా కొనియాడబడ్డాడు. అందుకే వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు ఉన్నారు. ఈరోజు మనందరూ కూడా వారు మాదిరిగా ఉన్నారు. ఈరోజు నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన 6వ వ్యూహం ఏంటంటే, దేవునితో అనుదినము నడిచే ఒక వ్యూహాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలంట. అంటే రోజు నేను ఉదయం లేచిన తర్వాత నేను 1 గంట ప్రార్థన చేసుకుంటాను. నేను రోజు 1 గంట లేచిన తర్వాత వాక్యం చదువుకుంటాను. నేను రోజు 1 గంట లేచిన తర్వాత నేను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తాను. ఈ రీతిగా నువ్వు రోజు వాకింగ్ చేస్తాను, నువ్వు ఒక డెవలప్ చేసుకున్నావు ఒక హ్యాబిట్ని. నేను రోజు ఫలానాది వినాలి. కొంతమంది ఒక సహోదరుడు నాతో చెప్పాడు, నేను రోజు ఇంగ్లీష్ వొకాబులరీ నేను డెవలప్ చేసుకోవడానికి రోజుకు ఒక వర్డ్ నేర్చుకుంటున్నానని చెప్పి. ఇట్స్ ఫైన్, యు ఆర్ కల్టివేటింగ్ ఎన్ హ్యాబిట్ టు లెర్న్ వొకాబులరీ. ఇన్ ఏ సేమ్ వే ఆత్మీయ జీవితంలో కూడా రోజు ప్రార్థన చేసుకోవడానికి సమయం కావాలి, వాక్యం చదువుకోవడం సమయం కావాలి, సహవాసాలు పాలు పంచుకోవడం సమయం కావాలి. అంటే నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నీవు దేవునితో నడిచే ఒక క్రమశిక్షణ అభివృద్ధి చేసుకోవాలి. అటువంటి వ్యూహం నీలో నాలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా నీవు మెలకుగా ఉండగలవు. చివరిగా చూసినట్లయితే పరీక్షించుకుంటా ఆచరణలో పెట్ట. అంటే మన జీవితాన్ని దేవుని వాక్యంతో పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంతో పరీక్షించుకొని అది మన జీవితానికి అన్వయించుకుంటున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలం. ఇది లేనిప్పుడు ఎప్పుడు మనం కరెక్ట్ చేసుకోలేదు అనుకోండి, ఇంకెప్పుడు నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడు కరెక్ట్ చేసుకోకపోతే మనం ఎప్పుడు కూడా నేర్చుకోలేం. కాబట్టి మన జీవితంలో ఏది దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో నీలో నాలో తెలుసు కదా. నీ బలహీనతలు ఏంటో తెలుసు, దేవునికి ఇష్టం లేని ఏంటో తెలుసు. వాటిని మనం సరి చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన జీవితానికి అన్వయించుకోవాలి. చివరి కీర్తన 139, 23, 24. కీర్తన 139 చూడండి తొందరగా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నన్ను నడిపింపుము. దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కాబట్టి ఎగ్జామిన్ చేసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకుని దేవునికి అప్పగించుకుని మన జీవితాన్ని సరి చేసుకుంటూ మనం ముందుకి వెళుతుండాలి. అంటే సెల్ఫ్ ఎడిఫికేషన్ అనేది మన జీవితంలో జరుగుతుండాలి. ఎప్పుడైతే పరీక్షించుకొని ఆచరణలో పెడుతుంటామో ఆ వ్యూహంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనం మెలకుగా ఉండగలం. కాబట్టి మొదటి వ్యూహం, మన హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయాసపడాలి, మన ఆత్మను సంరక్షించుకోవడానికి ప్రాకారం కట్టుకోవాలి, మన హృదయాన్ని స్వార్థతో నింపుకోవాలి, మన ప్రార్థనాపూర్వకంగా ఆత్మపై ఆధారపడాలి, క్రీస్తు వాక్యములో పట్టుదల కలిగి ఉండాలి, దేవునితో నడిచే ఒక రోజువారీ క్రమశిక్షణ అభివృద్ధి చేసుకోవాలి, పరీక్షించుకొని ఆచరణ పెట్టాలి. దేవుడి మాటలు దీవించును గాక.